కిందట వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను అందరం చూసే ఉంటాం. ఈ మూవీలో ఫేక్ డాక్టర్ అవతారం ఎత్తి నవ్వులు పోయించారు చిరంజీవి. అయితే అది సినిమా వరకు బాగానే ఉన్న మహానగరంలో గల్లీకో శంకర్ దాదా పుట్టుకొస్తున్నాడు. జనాల ప్రాణాలతో ఫేక్ డాక్టర్లు చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో గల్లీకో క్లినిక్ కనిపించడం కామన్. అయితే వీరిలో ఎంతమంది నిజమైన డాక్టర్లు, ఎవరు నకిలీ అని గుర్తించడం కష్టం. అర్హత లేకున్నా క్లినిక్లు పెట్టి డాక్టర్లుగా మారి జనాల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వారిని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు 100 మంది ఫేక్ డాక్టర్లు గుట్టును బయటపెట్టారు. ఎంబీబీఎస్ మెడిసిన్కు సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్లు ఈ శంకర్ దాదాల క్లినిక్లో పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డెంటల్ డిగ్రీ పొందిన ఓ డాక్టర్ నాగోల్లో ఎస్జేఎం పేరుతో క్లినిక్ తెరిచి ఏకంగా చర్మ వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తోంది. డర్మటాలజిస్టులు చేసిన కాస్మెటాలజీ ట్రీట్మెంట్, హెయిర్ ట్రాన్స్ఫర్మెంట్ ఈమె చేస్తున్నట్లు అధికారులు తనిఖీలో తేలింది. తిరుమలగిరిలో శ్రీ సాయి క్లినిక్ పేరుతో ఓ ఫేక్ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అధికారుల తనిఖీలో దొరికిపోయిన అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో ఎంబీబీఎస్కి సమానమైన వైద్య విద్యను చదివిన ఓ వ్యక్తి ఏకంగా ఎండి బోర్డు పెట్టి డర్మటాలజిస్ట్ ఎక్స్పర్ట్గా చలామణి అవుతున్నాడు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఫేక్ డాక్టర్లకు అడ్డాగా మారుతుంది. డాక్టర్లుగా చలామణి అవుతున్న ఈ ఫేక్ డాక్టర్ల దగ్గర ఎలాంటి పట్టాలు లేవు. కొందరు ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి వాటిని లామినేషన్ చేయించి క్లినిక్లో పెడుతున్నారు. మరి కొందరైతే ఏవో గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు కొనుక్కొని డాక్టర్లుగా ఆసుపత్రిలో పెడుతున్నారు. మెడికల్ షాపులు కూడా పెట్టించి అనుమతులు లేకుండానే మెడిసిన్స్ అమ్ముతున్నారు. దాదాపు 140 వరకు ఇలాంటి షాపులను డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ గుర్తించింది. హోల్సేల్ డీలర్లు సైతం ఇలాంటి క్లినిక్లకు మందులను సరఫరా చేస్తున్నారు. బస్తీలు, మురికి వాడలను లక్ష్యంగా చేసుకుని క్లినిక్లను తెరుస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ ఫీజులు 500 నుంచి 1500 వరకు ఉండడం, ఈ ఫేక్ డాక్టర్లు 50 నుంచి 100 వసూలు చేస్తుండడంతో పేదలు ఎక్కువ మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. తమ వద్దకు వచ్చిన పేషెంట్లకు ఈ ఫేక్ డాక్టర్లు సరైన అవగాహన లేకుండానే మెడిసిన్ రాసి ఇస్తున్నారు. ఎక్కువ డోసు ఉన్న హై యాంటీబయాటిక్స్తో పాటు అప్పటికప్పుడు రోగం నయం అనిపించేలా మెడిసిన్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల పేషెంట్లకు ఎప్పటికప్పుడు నయమైనట్లు అనిపించినా ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కీళ్ల నొప్పులకు ఫేక్ డాక్టర్లు స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు అధికారులు తనిఖీలో తేలింది. అర్హత లేని వ్యక్తులు క్లినిక్లు తెరవడం, డాక్టర్ల అవతారం ఎత్తి ప్రాక్టీస్ చేయడం నేరమని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి వారిపై ఎన్ఎంసీ చట్టం 34, 35 ప్రకారం కేసు నమోదు చేస్తామంటున్నారు.